హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్సి జిల్లా అధ్యక్షుడు ఫనీ మోహన్ రావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను భంగం కలిగించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, విజయ్ జగదీష్ రెడ్డి, ఈశ్వరయ్య, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు అల్లూరి ఫణిమోహన్ రావు, విశ్వ హిందూ పరిషత్ జోగులాంబ వనపర్తి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎంతో తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉండేటువంటి లడ్డూను ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విషయం మనకందరికీ తెలిసినదే. ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి దేవుడు అంటే లడ్డు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. అటువంటి లడ్డు ఈరోజు జంతువుల క్రొవ్వుతో ఇటువంటి అనాగరికమైనటువంటి చర్యలతో కలుషితం చేసి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యితో చేసేటువంటి దాంట్లో ఇతర జంతువుల కలెబరాల కొవ్వుతో కలిపి తయారు చేసినాడు అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనకు బాగా తెలిసిపోయింది. పరీక్షల్లో కూడా అది తెలిసింది. ఇటువంటి పరిస్థితులకు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది, మహాధర్నా కూడా చేపట్టడం జరిగింది. అందులోనూ భాగంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి కూడా విన్నపం చేయడం జరుగుతుంది. ఏమని చేయడం జరుగుతుంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలి. ఇప్పుడు ఎవరికైతే దీనికి కారణమో వాళ్ళ పట్ల ఎటువంటి ఉదాసీన వైఖరి అవలంబించకుండా కఠినంగా శిక్షించాలి. ఇది ప్రథమ డిమాండు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులకు, ఇటువంటి కల్తీలకు అలవాటు కాకుండా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దేవాలయాలు అటువంటి విషయాలు, దేవాలయ పవిత్రత ఇప్పుడు తిరుపతి మాత్రమే మనకు బయటకు వచ్చింది, ఇంకా ఏవేవి ఉన్నాయో మనకు తెలియదు ఈ కల్తీలు. కాబట్టి ప్రతి పెద్ద ప్రధానమైనటువంటి దేవాలయాలు, అన్ని దేవాలయాల్లో కూడా ఈ యొక్క పూజా సామాగ్రి కానీ, ఇటువంటి లడ్డూ కానీ, ప్రసాదాలకు సంబంధించి ఖచ్చితంగా పర్యవేక్షణ వారానికి ఒకసారి చేసి ఖచ్చితమైన నియంత్రణతో ఉండి పవిత్రతతో ఉండే విధంగా ఉండాలని కోరుతూ ఈరోజు నిరసన ర్యాలీ చేస్తున్నాము. ఈ నిరసనలతో ఇప్పుడు పోయి మేము కలెక్టర్ గారికి ఇప్పుడు విన్నపం కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్.